హలో సార్, ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ లో గ్రీక్స్ కనిపిస్తాయా? సో ఇది ఒకసారి చూద్దాం మనం. అంటే భారతదేశంలో ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఆప్షన్ డేటా అర్థం చేసుకోవడానికి మనకి ఆప్షన్ చైన్ అనే సాధనాన్ని అయితే అందిస్తుంది. సో ఎన్ఎస్సి అనేది ఏం చేస్తుందంటే మనకి ఆప్షన్ చైన్ అనేది అయితే అందిస్తుంది. సో అందులో మనకి ఏముంటాయి? సి కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది, అండ్ కాంట్రాక్ట్ సంబంధించిన స్ట్రైక్ ప్రైజెస్, ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓఐ, వాల్యూమ్, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఇటువంటి బేసిక్ వివరాలన్నీ కూడా ఇందులో అయితే కనిపిస్తాయి. కానీ చాలా మంది ట్రేడర్కు జనరల్ ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు, ఎన్ఎస్సి ఆప్షన్ లో గ్రీక్స్, డెల్టా, గామా, వేగా, రో కనిపిస్తాయి అన్నది. సో దానికోసం ఒకసారి మనం తెలుసుకుందాం అవి ఎక్కడ చూడాలి అన్నది. సో జనరల్ గా ఏంటంటే ఎన్ఎస్సి అధికారిక ఆప్షన్ చైన్ లో మనకి వెబ్సైట్లు నేరుగా గ్రీక్స్ విలువలు అనేవి అయితే మనకి కనిపించవు. ఓకే, అందులో ఐవి మాత్రమే ఒక్క గ్రీక్స్ లాంటి అంశం. సో అది వాలటిలిటీ ప్రభావం చూస్తుంది, సూచిస్తుంది. అంటే మిగిలిన గ్రీక్స్ ఏవైతే డెల్టా, గామా, తీటా, వేగా, రో అనేవి వేరేగా అయితే లెక్కించుకోవాలి. సో ఇవి లెక్కించడానికి చాలా మంది ట్రేడర్స్ మనకి టూల్స్ లేదా సాఫ్ట్వేర్ అయితే ఉపయోగిస్తుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సెన్సిబుల్ గానీ, అప్స్ట్రా గానీ, స్టాక్ మార్క్ అండ్ కాన్సెప్ట్ గానీ వంటి ప్లాట్ఫామ్ లో ఎన్ఎస్సి డేటాను తీసుకుని ఆ డేటాపై ఆధారపడి ఆప్షన్ గ్రీక్స్ అయితే లెక్కించి చూపిస్తాయి. సో మనకి ఏంటంటే ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అనేది మనకి ఎటువంటి గ్రీక్స్ డేటా అనేది అయితే ఉండవు. మనకి గ్రీక్స్ డేటా కావాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సెన్సిబుల్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఆప్స్ట్రా వెబ్సైట్కి వెళ్ళాలి, స్టాక్ మార్కెట్ వెబ్సైట్కి వెళ్ళాలి, అండ్ కాన్స్టాప్ వంటి ప్లాట్ఫామ్స్ కి అయితే ఎన్ఎస్సి డేటాను తీసుకొని ఆ డేటాపై ఆధారపడి ఆప్షన్ గ్రీక్స్ అవి అయితే లెక్కించి చూపిస్తాయి. కాబట్టి అందులో మనం నేరుగా అనేది చూడొచ్చు. గ్రీక్స్ ఎందుకు ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ లో ఉంటాయి అంటే ఎన్ఎస్సి అనేది సాధారణ డేటా అంటే ఓఏగన్, ఐవి, వాల్యూమ్ మాత్రం అందిస్తుంది. గ్రీక్స్ లెక్కించడం అనేది బ్లాక్ సోల్ మోడల్ లేదా ఇతర గణిత సమీకరణ ఆధారంగా జరుగుతుంది. అందుకే అవి అదనపు లెక్కలో ఎన్ఎస్సీలు అయితే నేరుగా అనేవి అయితే మనకి చూపించవు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ట్రేడర్ కి గ్రీక్స్ తెలిసిన చాలా ముఖ్యం. ఎందుకంటే ఓఐ ఇక్కడ ఏదైతే ఉందో ఓఐ వాల్యూమ్ చూసి మార్కెట్ దిశను అర్థం చేసుకోవచ్చు. కానీ డెల్టా, తీటా, వేగా వంటి పొజిషన్ పై రిస్క్ ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్తాయి. కాబట్టి ఆప్షన్ చైన్ నుండి ప్రాథమిక డేటాను తీసుకొని థర్డ్ పార్టీ టూల్స్ సహాయంతో గ్రీక్స్ తెలుసుకోవడం అనేది అయితే ఉత్తమమైన మార్గం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఏంటంటే మనకి ఎన్ఎస్ఏ ఆప్షన్ చైన్ గ్రీక్స్ నేరుగా కనిపించవు, కానీ అవి ప్రొఫెషనల్ టూల్స్ ద్వారా సులభంగా లెక్కించుకోవచ్చు.